ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండగా నేను నీ నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు. అంటే ఇక్కడ ఒక పదం సందర్భం కొంచెం పక్కన పెడదాం. సందర్భంలోని కొన్ని పదాలు మనం ఉద్దేశంలోకి తీసుకొద్దాం. ఉద్దేశం ఏంటంటే, మనిషికి ఇచ్చే దేవుడిచ్చే పదాలు ఏంటి చెప్పండి? దౌర్భాగ్యుడు చెప్పండి, దిక్కుమాలినోడు చెప్పండి, దరిద్రుడు చెప్పండి, పనికి మాలినోడు చెప్పండి, దిగంబరి. ఈ తిట్లలో నేను అడుగుతాను, ఈ తిట్లలో కావాలని దేవుడు తిట్టాడా? ఈ తిట్లలో నిజంగానే మనిషి పతనమైన స్థితి ఉంది. నిజంగానే వీడి పతన స్థితి ఉంది. నువ్వు దిగంబరివి అన్నాడు. ఎప్పుడు మనిషి దిగంబరయ్యాడు చెప్పు? ఈ సందర్భం కొంచెం అలా సైలెంట్ చేయండి. ఎప్పుడు దిగంబరయ్యాడు? పండు తెంచిన రోజు నుంచి ఆ తరం అంతా ఈ రోజు వరకు దేవుని దృష్టిలో మనుషులు ఏంటి చెప్పండి? దిగంబరి. దేవుడికి మనుషులు దూరం జరిగిన తర్వాత మనిషి ఏమయ్యాడు? దేవుడంటే దొరకని మనుషులు దిక్కులేనోళ్ళు అయిపోయారు. మా తాత ఉన్నాడు, మా నాన్నమ్మ ఉన్నాడు, అందరు ఉన్నా మనకి ఎవరు ఉండాలి చెప్పండి? మనకి దేవుడు లేడు. మన దేవుడు మన చెయ్యి వదిలాడు. అది ఆదాము దగ్గర జరిగింది. దిక్కుమాలినోళ్ళయ్యాం, దౌర్భాగ్యులయ్యాం. మనం ఇంకా మాట్లాడు దరిద్రులమయ్యాం. కూటికేడుస్తున్నాం, బట్టకేడుస్తున్నాం, నీడకేడుస్తున్నాం, ఆరోగ్యానికి ఏడుస్తున్నాం, జ్వరానికి ఏడుస్తున్నాం, రోగాలకు ఏడుస్తున్నాం, ఎండకేడుస్తున్నాం, వానకేడుస్తున్నాం, చలికేడుస్తున్నాం. ఒక పూట ఉంటే ఒక పూట లేక ఏడుస్తున్నాం. అసలు ఒక రోజు ఏదైనా మనలో ఇవన్నీ లేవు. ఈ దరిద్రం అంతా మన మీదకి వచ్చింది. దరిద్రులు, దిక్కుమాలోళ్ళు, దౌర్భాగ్యులు, దిగంబరులం. ఎంత దరిద్రం మన మీద ఉంటే మనం అనుకుంటున్నామంట, నేను జ్ఞాని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను జ్ఞానిని అన్నాడు. దిక్కుమాలినోడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరైన మనిషి ఏమనుకుంటున్నాడు చెప్పండి? నేను బాగానే ఉన్నాను, నేను జ్ఞానిని, నాకు దేవుడితో పనేముంది నడుస్తాను. మనిషికి ఎందుకు సువార్త ఎక్కట్లేదు? అసలు ఆడు ఏ స్టాండింగ్లో ఉన్నాడో వాడికి తెలియలేనప్పుడు మనం ఎంత చెప్పినా నీకు బట్టలు లేవురా అని చెప్తే, నోరు మీరా రైమండ్ సూట్ ఎక్కడ అంటాడు. ఆడు ఈ బట్టల కోసమే మాడతాడు అని చెప్పి మాట్లాడి. ఒరే నీకు ఎవరు లేరంటే, ఎవరు లేపడబెట్టి పెసిరెడ్డి గారు ఎవరు తాలిక మా తాత. ఒరే మనం దిగంబరులు రా, దరిద్రులు రా, మనకి లోకంలో ఏమని? మాకు దరిద్రం 4 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ ఏమనుకుంటున్నాం? నెలకి ఎంత తెలుసు మాకు వడ్డీ అంటాడు. వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ తీరు వేరు. మనం మాట్లాడే స్టాండింగ్ ఒకటే, వాళ్ళు మాట్లాడే స్టాండింగ్ ఒకటే. వాడు ఆధ్యాత్మికంగా బాలేదు, వాడు బాలేదు కనుక నువ్వు ఇలా ఉన్నావురా, నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకోసారి ఈదిలో కనపడక అంటాడు. నువ్వు దిగంబరుడు అంటే చిన్నోర్మి అంటాడంట చెప్పు. వాడికి మనం ఎన్ని చెప్పిన ఈ పదాలు చెప్తే, నువ్వు గుడ్డోడు అంటే నాకు గుడ్డట్ట పెట్టురా, నీ స్థితి ఇదిరా దేవుని ఎదుట అని చెబితే వాడికి అర్థమవుతుంది. అందుకే వాళ్ళకి సువార్త ఎలా ఉంటుందో తెలుసా? వెర్రితనముగా ఉంటుంది.